హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ వచ్చేసి సండే అనమాట. యాక్చువల్గా త్రియాంష్ పడుకున్నాడు. నాకు చాలా 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 బోర్ కొడుతుంది. నార్మల్గా అయితే ఈ టైంలో అస్సలు పడుకోడు అనమాట. ఆఫ్టర్నూన్ 3:30 అయింది టైము. 1కి పడుకున్నాడు. యాక్చువల్లీ అంటే 2 hours పైన పడుకున్నాడు. లేపేయచ్చు ఇంకా త్రియాంష్ని. సో 1కి పడుకున్నాడు. అసలు నార్మల్గా అయితే ఈ టైంలో అస్సలు పడుకోడు. మార్నింగే పడుకుంటాడు అనమాట. 1:30, 2కి మ్యాక్సిమం లెగిసిపోతాడు. సో 2 లోపే లెగుస్తాడు. ఇంకా అసలు మళ్ళీ నైట్ తొందరగా పడుకుంటాడు. కానీ ఇవాళ మార్నింగ్ నుంచి మొత్తం స్లీప్ అంతా డిస్టర్బ్ అయిందనమాట త్రియాంష్ది. సో అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ పడుకున్నాడు, మార్నింగ్ పడుకోకుండా. ఇంక ఇప్పుడు నాకు యాక్చువల్లీ బాగా నిద్ర వస్తుంది. ఇంకో త్రియాంష్ పడుకున్నాడని నాకు నిద్ర వస్తుంది. నార్మల్గా అయితే అసలు నేను నిద్రపోని ఈ టైంలో. సో అదనమాట. ఇంకా ఇవాళ అయితే నేను చాలా లేజీగా ఉందండి వాళ్ళ డే. చెప్పాలంటే మార్నింగ్ నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, అలా 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 అయిపోయింది. చాలా బోరింగ్గా డే అంతా లేజీగా ఉంది మెయిన్గా. సో ఇంకా త్రియాంష్ లేచాక కొంచెం యాక్టివ్ అవ్వాలి, మేమిద్దరం కలిసి యాక్టివ్ అవుతాం. సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి మిల్ మేకర్ బిర్యానీ చేశాను అనమాట. సో చాలా ఫాస్ట్గా చేసా, టైం అయిపోతుందని హింజన్కి. సో ఇంకా నైట్కి అయితే ఇంకేం ప్లాన్స్ లేవు. యాక్చువల్లీ నేను అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ చేసుకున్నాను గ్రాసరీస్ కొన్ని. సో వాటి కోసం వెయిటింగ్. ఇంకా అవి వస్తే ఇంకా అప్పుడు సర్దడం అవి స్టార్ట్ చేయాలన్నమాట. సో అప్పటిదాకా కొంచెం రిలాక్స్ అవుతున్నా. త్రియాంష్ లెగుస్తాడని వెయిట్ చేస్తున్నా. పాపం లంచ్ కూడా ఏం తినలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్నాడు. ఇంకా లేచాక లంచ్ కూడా పెట్టాలన్నమాట. సో ఈలోపు నేను మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేశానో సింపుల్గా చూపించేస్తాను. ఈలోపు మీరు చూసేసండి. ఈలోపు నేను త్రియాంష్ని లేపుతూ ఉంటాను. యాక్చువల్గా లంచ్ ప్రిపేర్ చేయడానికి చాలా హడావిడి అయిపోయిందండి. వేరే పనిలో కూర్చొని అలా టైం వేస్ట్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి ప్రిపేర్ చేయడానికి అస్సలు టైం లేదు. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందంటే టక్కా చేశాను అనమాట. అసలు ఎలా వస్తుందో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. సో బిర్యానీ అంటే తెలిసిందే కదండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, యాక్చువల్లీ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ కొంచెం గీ అలా. బట్ నేను ఆయిల్ వేసాను, చెప్పా కదా హడావిడిలో ఉన్నా అని. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసాను. ఆయిల్లో మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నాను. అండ్ దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాక టొమాటోస్ యాడ్ చేసుకున్నా, 2 tomatoes అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. దీంట్లోనే గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్నానండి. ఇంకా కారం అయితే ఏం యాడ్ చేయలేదన్నమాట. అండ్ ప్యారలల్గా మిల్ మేకర్ని కూడా సోక్ చేశాను హాట్ వాటర్లో. యాక్చువల్గా అయితే 10 minutes అయితే చక్కగా మిల్ మేకర్ అన్నీ కూడా ఈవెన్గా అవుతాయి మెత్తగా. కాకపోతే టైం లేదని చెప్పేసి ఇంకా టక్టకా వాటర్ ఓవెన్లో పెట్టి హీట్ చేశాను అనమాట. సో కొంచెం పర్లేదు, బాగానే అయ్యాయి. అండ్ దీంట్లో యోగర్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే యోగర్ట్ నేను హేమచంద్ తినాం. సో అందుకని చెప్పి చిన్న కప్స్ తెస్తానమాట. ఇట్లాగా బిర్యానీస్ కానీ ఇంకా మైసూర్ బోండా చేయడానికి అట్లా కొన్ని చిన్న కర్రీస్కి యూజ్ అవుతాయని. సో ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిందండి. దాంట్లో రైస్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుందన్నమాట. 2 whistles పెట్టుకుంటే కరెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదైతే ఇంకా బుడ్డోడిని లేపేశాను అనమాట. నేను లేపి ఫుడ్ అయితే పెట్టేశాను ఆల్రెడీ. కరెక్ట్గా త్రియాంష్కి ఫుడ్ పెట్టేశాక పార్సిల్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ 2 to 4 అని ఉంది, కానీ 4 to 6 మధ్యలో వచ్చింది. 4:35 అట్లా వచ్చిందండి. కాకపోతే త్రియాంష్ ఫుడ్ అన్నీ అయిపోయాయి కాబట్టి పర్లేదు ఇంకా. సో ఇప్పుడు కూర్చొని సర్దుకోవాలి అన్నీ. మిల్క్ అయితే తెప్పించాను. యాక్చువల్లీ మేము మిల్క్ నార్మల్గా హేమచంద్ తెచ్చేస్తాడు, కాకపోతే త్రియాంష్ కోసం అని తెప్పించాను అనమాట నేను మిల్క్. సో దాంతోపాటు ఇంక ఉంటాయి కదా అని మనకు కూడా తెప్పించాను. సో ఇది వచ్చి 1 year ప్లస్కి వాడడానికంట. నార్మల్ మిల్క్లోనే ఉంటే మేబీ కొంచెం పల్చగా ఉండొచ్చు. సో ఇది ఇంకా ట్రై చేయాలి. ఇప్పుడైతే నైట్ పౌడర్ మిల్క్ ఉంటుంది కదండి, అప్టామిల్. సో అదే ఇస్తున్నాను. నైటే తాగుతాడు, మార్నింగ్ తాగడు అనమాట అసలు. సో అందుకే నైట్ 2 times అప్టామిల్ పౌడరే ఇస్తాను. సో మెల్లమెల్లగా ఇంక ఇది అలవాటు చేయాలి, చూడాలి ఇంకా ఎంతవరకు అలవాటు అవుతుందో. సో ఇంకా కొంచెం బేకింగ్ అవి చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ తెప్పించుకున్నాను. అండ్ దాంతోపాటు వెజిటేబుల్స్, మష్రూమ్స్. అండ్ బుడ్డోడు చూసారా ఎలా ఆడుతున్నారో. కెమెరా పెడితే చాలు ఇంకొచ్చి కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ఇదేమో అవకాడో. సో త్రియాంష్కి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నార్మల్ చిన్న బుక్ ఉంటుంది, మీకు ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్స్లో చూపించాను. సో దాంట్లో చదివిస్తూ ఉంటానన్నమాట. లైక్ నేను చెప్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. సో డైరెక్ట్గా చూస్తే ఇంకా తెలుస్తుంది కదా అని అనుకున్నా, బట్ అంత బుక్లో చూసినంత ఇంట్రెస్టింగ్గా డైరెక్ట్గా చూడడు. అండ్ అప్టామిల్ అయిపోయింది త్రియాంష్ది, బయట ఎక్కడ దొరకట్లేదండి Stage 3. దానికోసమైనా మిల్క్ అలవాటు చేయాలన్నమాట ఇప్పుడు నేను. సో ఆన్లైన్లో అయితే ఉంటున్నాయి కానీ బయట అయితే అస్సలు దొరకట్లేదు. ఇంకా అది కూడా తెప్పించుకున్నాను.
యాక్చువల్లీ బూట్స్లో పెడదాం అనుకున్నా, కానీ నాకు అమెజాన్లో ఇన్ని పౌండ్స్ అయితే ఫ్రీ డెలివరీ ఉంటుంది కదా, సో అట్లా ఉందని చెప్పి ఇంకా దానికోసం అని చెప్పి దాంట్లోనే పెట్టేసా. 2 pounds ఏమో ఎక్స్ట్రానే ఉంది అమెజాన్లో, బట్ డెలివరీ కన్నా ఇది బెటరే కదా అన్నట్టు పెట్టాను. బికాజ్ మళ్ళీ బూట్స్లో ఫ్రీ డెలివరీ రావాలంటే 40 pounds అవ్వాలి. సో 40 pounds మళ్ళీ ఏదో ఒకటి ఎత్తుక్కొని మరీ అవసరం లేకపోయినా పెట్టుకోవాల్సి వస్తుంది కదా. సో 2 pounds పోతే పోయాయని ఇంకా దీంట్లోనే పెట్టేశాను. ఇంకా మ్యాంగో తెప్పించానండి. యాక్చువల్లీ మ్యాంగోస్ ఇక్కడ దొరుకుతాయి, అంటే మన ఇండియన్ మ్యాంగోస్ కాదు ఇవి, నార్మల్ టెస్కో వీటిల్లో దొరుకుతాయి అన్నమాట. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, బట్ బాగుంటాయి. మ్యాంగోలానే ఉంటుంది, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ కొబ్బరి మామిడికాయలాగే ఉంటుంది బయట టెక్స్చర్, కానీ కొబ్బరి మామిడికాయ కాదనమాట, కొంచెం స్వీట్గా బాగానే ఉంటుంది. సో అందుకనే తెప్పించాను. యాక్చువల్లీ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నాకు మ్యాంగో క్రేవింగ్స్ వచ్చినప్పుడు నేను టెస్కో సేల్స్బెరీలో అనుకుంటా తీసుకున్నది. సో బాగుంటాయి. సో అందుకని చెప్పి ఇంకా అదొకటి తెప్పించాను, చాలా డేస్ అవుతుంది కదా అని. అండ్ నెక్స్ట్ వచ్చి సలాడ్ ఒకటి తెప్పించుకున్నాను. సలాడ్స్ ట్రై చేద్దామని యాక్చువల్గా ఎప్పుడు తెచ్చుకుంటున్నాను అది అలాగే అయిపోతుంది. చేసుకునే టైం కరెక్ట్గా తెచ్చుకున్నప్పుడు చేసుకునే టైం ఉండదు బేసిక్గా ఎందుకో కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెఫీర్ అండి. కెఫీర్ యోగర్ట్ 3 ounce కోసం అని తెప్పించాను. యోగర్ట్ నేను తిన్నాను చెప్పాను కదా, సో 3 ounce కోసం అని కెఫీర్ యోగర్ట్ తెప్పించాను. కెఫీర్ చాలా మంచిది కదా. అండ్ దాంతోపాటు డ్రింక్స్ కూడా తెప్పించాను కెఫీర్వి. యాక్చువల్లీ అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్, జస్ట్ నార్మల్గా తాగేసేయచ్చు అనమాట. బటర్ మిల్క్ లాగా ఉండొచ్చు అనుకుంటున్నా, నేను ట్రై చేయలేదు, బట్ అలా ఉంటుంది అనుకుంటున్నా. అది కిడ్స్కి 1+ years ఉందన్నమాట. సో అందుకని బయటకు వెళ్ళేటప్పుడు అట్లా ఏమైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టు తెప్పించుకున్నాను. బికాజ్ జ్యూసెస్ అవి ఉంటున్నాయి ఒరిజినల్ ఫ్లేవర్వి, బట్ అవి మనం ఎంతవరకు నమ్మచ్చో తెలియదు. కెఫీర్ అయితే హెల్త్కి మంచిది, అది 100% తెలుసు కాబట్టి సో కొంచెం బెటర్ ఉంటుందని చెప్పి ఇవి తెప్పించా. కాకపోతే కూల్ క్లైమేట్ కాబట్టి కొంచెం చూసుకొని ఇవ్వాలి, నైట్ టైమ్స్ కానీ అట్లా ఇస్తే మళ్ళీ కోల్డ్ వస్తుంది 3 ounceకి. సో అందుకని చెప్పి ఇంకా చూసుకొని ఇవ్వాలన్నమాట. కెఫీర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి. ఇంకోటేమో నార్మల్ రైస్లో పెట్టేస్తారనమాట, అది యోగటే కాబట్టి. వీళ్ళైతే మంచిగా ఐస్ ప్యాక్స్ పెట్టేసి ఇస్తున్నారండి. ఐస్ ప్యాక్స్ ఎక్కువైపోయాయి అనమాట, అవి ఏం చేయాలో అర్థం కాక అట్లా చూసుకుంటున్నాను. అండ్ డేట్స్ కూడా తెప్పించాను, బికాజ్ కేక్స్ అవి డేట్స్తో చేస్తున్నాను అనమాట. డేట్స్ లేదా జాగరీ యూజ్ చేస్తున్నా మ్యాక్సిమం. సో అందుకనే ఇంకా డేట్స్ తెప్పించాను. ఆల్మోస్ట్ అమెజాన్ ఫ్రెష్లో అయితే చాలా బాగా, అంటే ఫుడ్ బాగానే ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్డర్ చేసినప్పుడు టెస్కోలో కానీ సేల్స్బెరీలో కానీ క్వాంటిటీ తక్కువ ఇచ్చేస్తారనమాట, ఆన్లైన్ కాబట్టి మనం వెళ్ళి చూసుకునే దానికి కంపేర్ చేసుకొని క్వాంటిటీ చూసుకొని తీసుకుంటాం. బట్ డెలివరీ అయ్యేటప్పటికి అది ఐదర్ చిన్నవి రావడం, మంచిగా రాకపోవడం, లేదు అంటే క్వాంటిటీ. నేను ఒకసారి పపాయ పెట్టాను, బట్ అది ఎంత చిన్నగా వచ్చిందంటే అసలు అది పపాయ, బేబీ పపాయ కూడా అనకూడదు అనమాట దాన్ని, అంతకన్నా చిన్నగా ఉంది. సో అంత చిన్నది వచ్చింది, అసలు నేనే షాక్ అయ్యాను. అప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయాక అనుకుంటా ఆర్డర్ చేసింది. సో నేనే షాక్ అయ్యాను అనమాట. అట్లా వస్తాయి నాకు టెస్కోలో కానీ సేల్స్బెరీలో కానీ ఆర్డర్ చేస్తే. అమెజాన్ ఫ్రెష్లో మాత్రం మంచిగా వస్తున్నాయి. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే వస్తున్నాయి అనమాట. సో అందుకనే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. 2 weeksకి ఒకసారి అట్లా ఆర్డర్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. 3 ounceని తీసుకొని గ్రాసరీ షాపింగ్ వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుందండి. సో ఇట్లా ఆర్డర్ చేసుకుంటే అయితే ఈజీగా ఉందన్నమాట. సో 2 weeksకి ఒకసారి అలాగా ఆర్డర్ చేసుకుంటున్నాను కావాల్సినవన్నీ. ఇండియన్ వెజిటేబుల్స్ అయితే దొరకవులేండి. ఓకే, పపాయ, గ్రేప్స్, పొమోగ్రనేట్, ఆరెంజ్ ఏది? అది ఆరెంజ్, అదేంటిది? ఆరెంజేనా? ఆరెంజా? అండ్ నెక్స్ట్ pear, pineapple, strawberry, watermelon, mango, lemon, beetroot, capsicum. నెక్స్ట్ టైం క్యాప్సికమ్ తెప్పిస్తాను, ఓకేనా? ఈసారి 1 capsicum ఉంది, నెక్స్ట్ టైం సో మెనీ క్యాప్సికమ్స్, ఓకే? క్యాలీఫ్లవర్ ఇది కొన్నా. దిస్ ఇస్ క్యాలీఫ్లవర్. అదేంటిది? బనానా. సరే ఇక్కడ చెప్తాదా నీకు. క్యాలీఫ్లవర్, బనానా, ఇదిగో బనానా. ఏంటిది ఇది? బనానా. ఇది మష్రూమ్స్. ఆ బుక్ చెప్పనా?
బుక్కే చెప్పాలా? సరే సరే. త్రియాంష్కి అయితే ఇలాంటి చిన్న చిన్న బుక్స్ ఉన్నాయండి నా దగ్గర. సో అవంటే చాలా ఇష్టం అనమాట. అది యాక్చువల్లీ 10 సెట్ వచ్చాయి. ఒక్కొక్క బుక్ తీసుకొచ్చి చెప్పమని అడుగుతూ ఉంటాడు. ఇవంటే చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇంకా కంటిన్యూషన్ చెప్పించుకుంటూనే ఉంటాడు బుక్ ఉంటే. సో నేనే దాచేస్తూ ఉంటాను అన్నిసార్లు చెప్పలేక. కాకపోతే నాకు తెలిసి బాగానే వచ్చే ఉంటాయి ఇప్పటికైతే. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తెలిసే ఉంటాయి, కాకపోతే డైరెక్ట్గా చూపిస్తుంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. బుక్ అలవాటు అయిపోయేసరికి డైరెక్ట్గా ఇది కాలీఫ్లవర్ నాన్న ఇట్లా చెప్తుంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇంకా అది కూడా అలవాటు చేయాలి మెల్లమెల్లగా. ఇప్పటికైతే బుక్ అయితే బాగానే రీడ్ చేస్తున్నాడు. ఇంకా బుక్స్ తీసుకురావాలని అనుకుంటున్నాను లైబ్రరీకి వెళ్ళి, లేదంటే యాక్చువల్లీ పర్చేస్ చేద్దామని అనుకున్నా. బట్ ఇక్కడ లైబ్రరీలో కొంచెం ఉంటుందండి ఆప్షన్, చిన్నపిల్లల బుక్స్ ఉంటాయన్నమాట. సో ఒకసారి వెళ్ళి ట్రై చేయాలి, లేకపోతే అప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను. స్టోరీ బుక్స్ ఇట్లా చెప్తూ ఉంటే ఇప్పుడే పిల్లలకి బాగా తెలుస్తుంది కదా. సో ఇప్పటికైతే త్రియాంష్కి 14 months కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా స్టోరీ బుక్స్ అవి మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. రైమ్స్ అయితే నేను ఓరల్గా చెప్తూ ఉంటాను, తనకి ఇష్టం అనమాట, వింటాడు బాగానే. సో అట్లాగే ఇంకా రైమ్స్ కానీ స్టోరీ బుక్స్ కానీ చూడాలి తీసుకురావడానికి. ఇప్పుడైతే సెన్సరీ బుక్స్ అని చాలా డిఫరెంట్ ఉన్నాయి. నాకు కూడా కరెక్ట్గా తెలియదులేండి, ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. ఓన్లీ ఇప్పటివరకు అయితే ఈ బుక్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంకా త్రియాంష్కి వాటర్ తాగిచ్చేసి సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. గ్రాసరీస్ తెప్పించే దగ్గర నుంచి అవన్నీ సర్దుకోవాలి కదా. సో మ్యాక్సిమం ఇంకొక 2 weeks వరకు నాకైతే ఏమీ అవసరం ఉండదు గ్రాసరీస్. ఇండియన్ గ్రాసరీస్ మాత్రం కావాలండి, అది కూడా అంతే 2 weeksకి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. సో దట్ కొంచెం ఈజీ అవుతుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ 2 weeks వస్తాయి నాకు. సో అంత ప్రాబ్లం లేదు. 2 weeksకి ఒకసారి అది ఇండియన్ వెజిటేబుల్స్. అండ్ ఇక్కడ లైక్ కాలీఫ్లవర్, ఇక్కడ కావాల్సినవి యోగర్ట్, మిల్క్ ఇవన్నీ కూడా ఇండియన్ గ్రాసరీ స్టోర్లో తీసుకోను అనమాట. తొందరగా పాడైపోతాయి. యోగర్ట్ అయితే ఓకే, కానీ మిల్క్ అయితే ఎందుకో తెలియదు తొందరగా పాడైపోతాయి అనమాట. సో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ పాడైపోతాయి, ఎందుకో మరి అలా జరుగుతూ ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం ఇక్కడ టెస్కో ఆర్ సెయిన్స్బరీ అలాగే తెచ్చుకుంటాము. ఇంకా చిన్నవి అయితే మోస్ట్లీ టెస్కోలో దొరికేవైతే అన్నీ అక్కడే తెస్తామన్నమాట, ఈజీగా ఉంటుంది అండ్ క్వాలిటీ ఉంటాయని. సో బుడ్డిగాడికి ఇంకా పట్టుకొని తిప్పుతూ సర్దుకుంటున్నాము. యాక్చువల్గా త్రియాంష్కి ఈ మధ్య కొంచెం మారాటం ఎక్కువైపోయిందనమాట, పైన ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండా అని. సో అందుకనే ఎత్తుకోమని అడుగుతూ ఉంటాడు, అందుకనే ఎత్తుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అయితే చక్కగా నడుస్తాడు, తిరుగుతాడు, పరిగెడతాడు, ఆడతాడు. కాకపోతే పైన ఏదో చేసేస్తున్నామనే కంగారులో ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాడు అనమాట, ఎత్తుకోమని. సో ఇంకా ఆడిస్తూ అలా సర్దుకుంటున్నాను. ఇంకో 2 weeks వరకు అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదండి. కాకపోతే ఇండియన్ గ్రోసరీస్ తేడానికి వెళ్ళాలన్నమాట, అదో పెద్ద పని. బికాజ్ అవి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో త్రియాంష్ని తీసుకెళ్ళాలంటే ఒక పెద్ద యుద్ధమే జరగాలి. పల్లీలు ఇవన్నీ కూడా తీసుకురావాలన్నమాట. సో ఇంకా పల్లీలు, పెసరపప్పు చాలా లిస్టే ఉంది ఇండియన్ గ్రోసరీ కూడా. సో అవన్నీ అంటే ఇంకా హేమచంద్ ఉన్నప్పుడు, తనకి ఫ్రీ ఉన్నప్పుడు వెళ్తాను. బికాజ్ అది కూడా ఆన్లైన్లో ఉంటే బాగుండేది యాక్చువల్లీ. ఇంకా మొత్తం సర్దుతూ ఉండగా త్రియాంష్ ఇది పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా అయితే చాలా మంచిగా వేస్తున్నాడు, బట్ ఇంకా ప్రాపర్గా కరెక్ట్గా లైన్గా వేయడం రాలేదు. కానీ చాలా వరకు ట్రై చేస్తున్నాడు. త్రియాంష్కి ఇదొకటి, స్టాక్స్ ఒకటి చాలా ఇష్టం అండి. సో ఒక 10 days నుంచి అనుకుంటే 10 days or 15 days నుంచి ఇంకా ఈ 2 బాగా ఆడుతున్నాడు అనమాట, చాలా ఇంట్రెస్ట్గా ఆడతాడు. సో ఈ 2 మంచిగా అలవాటు అయిపోయాక నెక్స్ట్ వేరేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ వేరే పజిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇప్పుడైతే బుడ్డోడికి టిఫిన్ పెట్టేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడతానండి. మ్యాక్సిమం రైస్ పెడతాను, నైట్ మాత్రం చేంజ్ చేస్తూ ఉంటాను. బికాజ్ కంటిన్యూస్ రైస్ అంటే కొంచెం త్రియాంష్ తిండు అనమాట. ఆఫ్టర్నూన్ పెట్టింది నైట్ పెడితే తిండు అసలు. సో అందుకని చెప్పి చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా సడన్ ప్లాన్ ఇది, అప్పటికప్పుడు అనుకున్నది. అందుకని చెప్పి ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నాను. దోశ కూడా అందుకే వేసాను అనమాట. బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఇలాంటి హ్యాండీగా ఉండే ఫుడ్ అయితే ఇస్తాను మ్యాక్సిమం, సో దట్ ఈజీగా ఉంటుంది నాకు ఫీడ్ చేయడానికి అండ్ త్రియాంష్కి కూడా తినడానికి. రైస్ అలాంటివి అనుకోండి స్పూన్తో పెట్టాలి, కొంచెం కష్టం అవుతుంది బస్సులో వాటిలో. సో హ్యాండీగా ఉంటుంది అని చెప్పి కొంచెం దోశ ఇంకా అలా హ్యాండీగా ఉండే ఫుడ్ పెడతాను అనమాట, చపాతీ కానీ అలాగా. సో మోస్ట్లీ డిఫరెంట్ పెడతా ఉంటానండి. నైట్ అయితే మార్నింగ్ తినింది నైట్ తిండు అనమాట, అంటే ఆఫ్టర్నూన్ తినింది నైట్ తిండు. ఫుడ్ కర్రీ కానీ ఏదైనా వేరే కర్రీ చేస్తే తింటాడు రైస్, బట్ సేమ్ కర్రీ అయితే తినడు.
సో అందుకనే నైట్ మాత్రం డిఫరెంట్గా పెడుతూ ఉంటాను. నేను దోశ పెడుతుంటే చూసారు కదా ఎలా ఆడుతున్నాడో, ఇంకా మొత్తానికి ఫుల్గా పాడు చేస్తాడనమాట. అంతా కింద వేసాడు. బట్ వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఇంకా నేను అట్లానే వదిలేసి బయలుదేరిపోయాను. నేను యాక్చువల్లీ ఒక హాఫ్ దోశ త్రియాంష్కి ఇచ్చి మిగిలిన బాక్స్లో పెట్టేశానండి. ఆ హాఫ్ దోశని తింటూ ఉంటాడు. ఈలోపు నేను రెడీ అవ్వచ్చు అని అనుకున్నాను, కానీ అసలు మొత్తం రూమ్ అంతా వేసాడు అనమాట. ఇంటికి రాగానే వాళ్ళ డాడీ చూసి దడుచుకోవాలి. ఇంకా నేను త్రియాంష్ అయితే స్టార్ట్ అయ్యామండి. చూసారు కదా బుడ్డిగాడికి నిద్ర వచ్చేస్తుంది. నార్మల్గా 8:30కి పడుకుంటాడని చెప్పాను కదా, 8 to 8:30 మధ్యలో నిద్రపోతాడు. నేను స్టార్ట్ అయ్యేసరికి 8 అయింది. సో వెళ్ళేలోపే పడుకుంటాడేమో అనుకున్నాను, కానీ అస్సలు పడుకోలేదండి. వెళ్ళేలోపు నిద్రపోతాడు. ఇంకా అందుకనే తెచ్చాను అనమాట స్ట్రోలర్ కూడా. సో పడుకున్నాక స్ట్రోలర్లో పడుకోబెట్టేద్దామని, కానీ పడుకోలేదు. సో యాక్చువల్లీ స్ట్రోలర్ కూడా మంచిగా అలవాటు చేయాలండి త్రియాంష్కి. ఇంకా ఎత్తుకోలేకపోతున్నాను అనమాట. సో మెల్లమెల్లగా అలవాటు చేయాలి. సో ఇప్పుడైతే ఇల్ఫోర్డ్ వచ్చామన్నమాట. ఇల్ఫోర్డ్లో వాళ్ళ డాడీ షిఫ్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ తనకి షిఫ్ట్ ఫినిష్ అయిపోయాక ఇంక ఇక్కడికి వస్తా అన్నారు. సో ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము అంటే రాయల్ నవాబ్కి అండి, రెస్టారెంట్కి వచ్చాము, బఫేకి. ఇంకా ఇక్కడైతే మంచిగా ప్లేస్ ఉంటుందండి. బయట ఒక పెద్ద హాల్లో ఉంటుంది అండ్ ఫుల్ లైటింగ్స్ ఉంటాయి. సో అవి అంటారు కదా షాండిల్ లైట్స్, సో అవన్నీ ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా ఇంకా లైటింగ్స్ చూసుకుంటూ ఫుల్ తిరిగాడు. అసలు నిద్రపోతాడు వచ్చేలోపు అనుకున్నా, కానీ అస్సలు పడుకోలేదు. ఫుల్ ఆడాడు అనమాట. ఇంకా అక్కడ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఆడుతుంటే చూసి అప్పటిదాకా దిగలేదు యాక్చువల్లీ పిల్లలు ఉన్నప్పుడు, కానీ చూస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట తిరగడం. ఇంకా నాదే రాజ్యం అనుకున్నాడు ఏమో, ఫుల్గా ఆడి అలసిపోయాడు. యాక్చువల్గా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. సో అందుకనే నేను ఎక్కడ వెళ్ళిపోతాడో అని భయంతో వచ్చాను అనమాట ఫాస్ట్గా, కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టున్నాడు స్టెప్స్ ఉన్నాయని. ఇంకా దిగలేదన్నమాట. అక్కడ దాకా వస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దిగడం మాత్రం దిగలేదు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసారనమాట. షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది 9కి. సో ఇంకా 9 కల్లా వచ్చేసారు. మేము కరెక్ట్గా 8:45కి అట్లా వచ్చామన్నమాట. ఒక 15-20 మినిట్స్ ఆడాడు త్రియాంష్. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకే లోపలికి వెళ్ళాలి. ఈలోపు త్రియాంష్ని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాలేండి, మళ్ళీ నిద్రపోతాడేమో అనేసి. ఇంకా యాక్చువల్గా అయితే అందరూ లోపలికి వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చాక ఫొటోస్ దిగుతారనమాట. కొంచెం కార్ అయితే తెచ్చుకునే లోపు రిలాక్సింగ్గా అప్పుడు దిగుతారు. కాకపోతే మళ్ళీ బుడ్డోడు బజ్జుంటాడేమో అనేసి ఇంకా నేను ముందే ఫొటోస్ అన్నీ తీసేసాను. ఇంకా ఆ థర్మల్స్, నైట్ ప్యాంట్, నైట్ డ్రెస్ తెచ్చానండి. బికాజ్ నైట్ టైం కదా, సో పడుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేయడం ఇవన్నీ ఎందుకు, పాపం తను ఇబ్బంది పడతాడు అనేసి ఇంకా పెద్దగా రెడీ చేయలేదు త్రియాంష్ని కూడా. నైట్ టైం అనేసి నైట్ ప్యాంట్ అయ్యే వేసాను అనమాట. ఇంకా 9 o'clockకి స్టార్ట్ అయిందండి. మేము తిన్నాం. 1 hour ఉన్నాడు. నిద్ర వస్తుంది యాక్చువల్లీ త్రియాంష్కి, కానీ చూసారు కదా ఎలా తిరుగుతున్నాడో. ఇది యాక్చువల్లీ నైట్ 10:30 దాటిందనమాట. సో అప్పటికి తిరుగుతున్నాడు. 8:30కో స్టార్ట్ అయింది నిద్ర. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నిద్ర వస్తున్నా కానీ అట్లానే తిరుగుతున్నాడు అనమాట. కళ్ళు మాత్రం రెడ్గా అయిపోయాయి. ఐస్లో నుంచి వాటర్ కూడా వస్తున్నాయి, కానీ అస్సలు పడుకోవట్లేదు. జనాలు అంతమంది ఉండేసరికి ఇంకా చూస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ చాలా రష్ ఉంటుందండి. బట్ నేను రాయల్ నవాబ్ లోపల ఇంటీరియర్ మొత్తం చూపించలేదనమాట. బికాజ్ నేను ఆల్రెడీ బిఫోర్ 2 vlogsలో ఏమో చూపించాను అనమాట. అందుకనే మళ్ళీ సేమ్ రెస్టారెంట్ ఏం చూస్తారన్నట్టుగా నేను చూపించలేదు. ఇంకా తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేశాడు. నైట్ ఇంటికి వచ్చాక 11:30 సంథింగ్ అయిందండి. అప్పుడు పడుకున్నాడు. అప్పటిదాకా అసలు పడుకోలేదు. వచ్చేటప్పుడైనా నిద్రపోతాడులే బస్లో అనుకున్నా, కానీ అస్సలు పడుకోలేదు. అంతమంది జనాలు ఉండేసరికి ఈ మధ్య బయటకు తీసుకెళ్ళడం తగ్గించేసరికి కొంచెం బయటకు వెళ్తుండేసరికి కొత్తగా అనిపిస్తుంది త్రియాంష్కి. సో జనాలు ఎక్కువగా ఉన్నా కొంచెం అటెన్షన్ చూపిస్తున్నాడు అనమాట. ఏంటో కొత్త ప్లేస్కి వచ్చేసాము అన్నట్టుగా చూసుకుంటూ ఉన్నాడు. సో అందుకని తొందర నిద్రపోవట్లేదు. ఇంట్లో అయితే హ్యాపీగా టైం టు టైం పడుకుంటాడు. దట్టు ఎవరు ఉండరు కాబట్టి తక్కువ నిద్రపోతాడండి. బయటకు వెళ్తే మాత్రం ఇట్లా ఆడుతున్నాడు అనమాట ఫుల్గా. పాపం చాలా ఇదనిపించింది నాకు. ఎప్పుడు ఇంకా నైట్ టైమ్స్ ఇలా మరీ ఇంత లేట్ నైట్ అసలు బయటకు తీసుకురావద్దు అనిపించింది. సో ఇలా జరిగిందండి మా సండే అయితే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.